అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సోదరిమణి అరుణ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, సిపిఐ నాయకులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ కూర్చున్నటువంటి ఇంజనీర్లకు అందరికీ నమస్కారాలు. నేనేమో ఉపన్యాసం అయితే ఇచ్చడానికి రాలేదు. గడిగడికి కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు మామో దిక్కు అల్లుడో దిక్కు. వీళ్ళు ఎందుకు మాకు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని చెప్పని పుంకానుగా కథనాలు పత్రికలు రాపిస్తున్నారు. కేసీఆర్ గారు, ఇదిగో మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మీరు జరుపుతున్న అవినీతికి సాక్ష్యాలు ఇవిగో, ఇవన్నీ పార్టీలకు కూడా నేను అందజేస్తున్నాను. కాంగ్రెస్కి ఇచ్చినాను, టీఆర్ఎస్కి ఇచ్చాను, టీడీపీకి ఇచ్చినాను, సిపిఎం టీఆర్ఎస్ ముఖ్యమంత్రికి ఆల్రెడీ పంపించేసినానని చెప్పి కూడా నేను మీకు సవినయంగా నేను మనం చేస్తా ఉన్నాను. ధైర్యం ఉంటే దీంట్లో నేను పెట్టిన ఒక డాక్యుమెంట్ ఏమైనా తప్పు డాక్యుమెంట్ అంటే నేను శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాను సిద్ధంగా ఉన్నా. నీ అవినీతి నిజమని నీకు తెలిస్తే, ఇదే సమావేశంలో తెలిస్తే నీవెక్కడ నిలువు నేను ఎక్కడికి వస్తాను. నీ అవినీతి నిరూపించినందుకు నేను సిద్ధంగా ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి నీకు రాజకీయ సన్యాసం తప్పదు కేసీఆర్. అది కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పి నేను కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నాను. ఎప్పుడు నేను ఎవరికి భయపడటని కాదు. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి దగ్గరికి 14 మంది పోయినా ఆ రోజు అదే ఓబులాపురంలో గుట్ట మీద చెప్పొచ్చిన బిడ్డ నీకు జైలు తప్పదురా అని. ఇవాళ కూడా చెప్తున్నా కేసీఆర్, నువ్వు సరిగ్గా నీ ప్రవర్తన మార్చుకొని ఈ అవినీతికి అడ్డం పడకపోతే మాత్రం నీవు కూడా ఒక మధు కూడా మాదిరిగానో లేకపోతే ఈరోజు శశికళ మాదిరిగానో జైలుకు పోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, ఒక్క విషయం మాత్రం నేను, ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా మాట్లాడిపోయినాను. మా అరుణమ్మ మాట్లాడింది. అరుణమ్మ, ఎందుకమ్మా నీకు అడ్డం పడుతున్నావు మా డ్రింకింగ్ వాటర్కు? పాలమూరు 7,000 కోట్ల రూపాయలు పెట్టి డ్రింకింగ్ వాటర్కు ఆర్డర్నెస్ డిపార్ట్మెంటు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి మన కృష్ణా నది ఎక్కడ బయలుదేరుతుందన్నా? మత్తలో బయలుదేరుతుంది, జూరాలకు వస్తుంది, శ్రీశైలం పోతుంది. మళ్ళీ ఇప్పుడు మేము కేటీఆర్ ఎంత రీసెర్చ్ చేసి ఎంత డిజైన్ చేసి ఎక్కడికి వెళ్ళిచ్చినా బాగుండదు. నేను నీళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తా? శ్రీశైలంకి వెళ్ళి, ఎల్లూరుకి వెళ్ళి, నాగపూర్ నా సొంత ఊరికి గుట్ట మీద గుడిపెళ్ళి గట్టెక్కించి ఆడికెళ్ళి కలవకుర్తి తీసుకొని పోయి ఆడికెళ్ళి కడతాల దగ్గరకు వచ్చి మన శంషాబాద్కి వెళ్ళి తర్వాత షాద్నగర్ మీదంగా పరిగి మీదంగా కొడంగల్కు తీసుకొని వచ్చి ఇంకొక కాలువనేమో బిజినపల్లికి వెళ్ళి జడ్చర్ల మన్నెంకొండకు పోయి మత్తలకు నీళ్లు శ్రీశైలం నీళ్లు దాపిస్తానంటే మీకు ఎందుకు అడ్డమమ్మా? ఎందుకు కష్టమమ్మా మీకు? ఎందుకు చెప్పండి? పైపుల కంపెనీ బతకాలి కదా. పాలమూరు పేరు మీద కేసీఆర్ దండుకోవాలి కదా. ఈ పైపుల కంపెనీల కోసం మీరు ఈ ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు కడుతున్నారు. ఇవాళ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ఇవాళ మనం గతంలో జీవో 69 ఇచ్చింది. నారాయణపేటకు నీళ్లు, కొడంగల్ నారాయణపేటకు నీళ్ళు ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చింది. ఎందుకు మీరు దాన్ని చేపట్టరు? ఈరోజు జూరాలకు వెళ్ళి పోనీ, ఇప్పుడు నువ్వు ఆబ్జెక్షన్ లేదు శ్రీశైలంకి వెళ్ళి తీసుకుంటే, జూరాలకు వెళ్ళి తీసుకొని దండాపూర్కి వెళ్ళి లక్ష్మీదేవికి వెళ్ళి ఇక్కడికి నీళ్ళ ప్రాంతానికి శ్రీశైలంకి వెళ్ళి తీసుకొని, ఇక చూడండి వీళ్ళది అసలు సీసర్లు ఎక్కడికి అంటే ఇది ఇప్పుడు వాళ్ళు, నేనేమో టెక్నికల్గా పోతాను, రాజకీయంగా నేను తిట్టాలంటే మస్తు ఉంది, కానీ సమయం ఇంకా చాలా ఉంది, 2 ఏళ్ల సమయం ఉంది, దాని సంగతి తెలుస్తాను. ఈయన మాల్ ప్రాక్టీసెస్ ఎట్లా స్టార్ట్ చేసిండు, దీనికి డిపిఆర్ తయారు చేసిందని అన్నారు, టెండర్లు తయారు చేసిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఇరిగేషన్ టెండర్ల
లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన అనుభవం కానీ, తర్వాత హైడ్రో పవర్ స్టేషన్స్ కట్టిన అనుభవం కానీ ఉంటే వాళ్ళకు అర్హత ఉంది అని ఉంది. కానీ పాపం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి అనుభవం లేదు. టెండర్లు అప్లోడ్ చేసిన తర్వాత అరే ఇట్లయితే నాకు ఒక్క టెండర్ రాదు, నాకు అర్హత పోతుంది, నాకు అర్హత లేదంటే వాటర్ ట్రాన్స్మిషన్, డ్రింకింగ్ వాటర్ ట్రాన్స్మిషన్ అనుభవం ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయొచ్చు అని చెప్పిన ఘనుడు కేసీఆర్. మా ఇంజనీర్లు చెప్పాలి ఏమయ్యా 40-50 క్యూసెక్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ 26,000. ఇప్పుడు మన పాలమూరు రంగారెడ్డి 145 మెగావాట్లతోటి 26,500 క్యూసెక్ల నుండి 3,000 క్యూసెక్ల ఒక్కొక్క మోటారు ఇలా నిర్మించాల్సి ఉంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు కడితే చాలు మాకు అనుభవం ఉంటుందని, అది అనుభవం సరిపోతుందని. పాపం ఆ అనుభవం కూడా దాంట్లో ఒకటి పెట్టిండు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, వాటర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ హ్యావింగ్ టనల్స్, సర్పూల్ అండ్ పంప్ హౌస్. ఇలా ఇంజనీర్లో చెప్పాలి, ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు టనల్స్ ఉంటాయా, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు సర్టిఫికెట్స్ ఉంటాయా, సంపోజులు ఉంటాయి. అంటే మోసం చేయడంలో జిట్ట. ఇది దయచేసి నేను మీకు కూడా అంటే పార్టీకి మీకు కూడా ఇచ్చినాను. ప్లీజ్ దయచేసి ఒక్కొక్క డాక్యుమెంట్కు దీంట్లో ఏం చేసిందంటే ఒక జీవో ఎస్ఎల్ఎస్సి స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ అనే జీవోను మీకు దీంట్లో ఇచ్చినాను. ఆ జీవో ఎందుకోసం ఇచ్చిందంటే ఆ జీవోకు ఈ టెండర్ డాక్యుమెంట్స్ అంటే చూసే అధికారమే లేదు. నో అథారిటీ ఆన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది టెండర్ డాక్యుమెంట్స్. టెండర్ డాక్యుమెంట్ కోసం కదా, అది టెండర్ రిసీవ్ అయినాక ఎవాల్యుయేషన్ కానీ, అడిషన్స్ ఆఫ్ ది ఐటమ్స్ కానీ, డిలీషన్స్ ఆఫ్ ది ఐటమ్స్ కానీ వస్తుంది. టెండర్ డాక్యుమెంట్ కండిషన్స్ డిలీట్ చేసే అధికారం కానీ, అడిషన్ చేసే అధికారం కానీ ఆ జీవోకి లేదు. జీవో 11 ఒకటి ఇచ్చిండ్రు. ఆ 11కి అధికారం ఉంది. జీవో 11కు ఏమైంది అధికారం ఉంది అంటే అది ఇంజనీర్స్ చీఫ్, అది R&D చీఫ్, ఇంజనీరింగ్ చీఫ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండని, అట్లా మనకు అది ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్, వీళ్ళ కమిటీ మాత్రమే కేవలం ఆ కండిషన్స్ చూసే అధికారం ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దాంట్లో కూడా మళ్ళీ మాడిఫై చేసిండ్రు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సరిపోయే విధంగా. ఎలా నేను చెప్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి రేపు మొట్టమొదటి అసెంబ్లీ ప్రారంభం అయితే మీరు ఇవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర రేపు ఏదైతే మొట్టమొదటి బిజినెస్ అడ్వైజరీ కమిటీలనే అవినీతి మీద చర్చ స్టార్ట్ చేస్తేనే మీ అవినీతికి సాక్ష్యాలుగా ఉన్నాయి. మీరు అవినీతి మీద చర్చ మొట్టమొదటి చేపట్టాలని ఆ అంశాన్ని ముందర తీసుకొని గతంలో పోరాడి ఖచ్చితంగా అటువంటి సందర్భాలు మీరు అధికారం ఉన్నట్టు కూడా చూసుకున్నటువంటి విషయాలు మేము దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే అరే ఎందుకైనా అంటే పూర్తిగా ఇట్లా ఈ చూడండి డిలీషన్ చేసేసింది. ఏవైతే కండిషన్స్ క్వాలిఫికేషన్కు ఎలిజిబిలిటీ కండిషన్స్ వాటిని డిలీట్ చేసేసింది. దాంట్లో క్లియర్ ఇచ్చినాం. అడిషన్ చేసింది, అవి కూడా మాడిఫై చేసింది. తర్వాత డ్రింకింగ్ వాటర్ జీవో 57 తీసుకొని వచ్చి దాన్ని మాడిఫై చేసింది. స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ అది ముఖ్యమంత్రి స్వదస్తూతో సంతకాలు పెట్టి దాన్ని అప్రూవ్ చేస్తే దానికి మాడిఫికేషన్స్ జస్ట్ ఒక మెమోతో ఇచ్చింది. ఇది పర్మిట్స్ బిజినెస్ రూల్స్ పర్మిట్ చేస్తాయండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మురళీధర్ అని ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. పత్రికల వాళ్ళు కొద్దిగా వినాలి మీరు. దాంట్లో ఈజ్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఎక్స్టెండ్ చేయలేదు. దయచేసి ఆయన కాంట్రాక్ట్ బేసిస్ మీద కొనసాగుతున్నాడు. ఆ కాంట్రాక్ట్ బేసిస్ మీద కొనసాగుతున్న అధికారికి ఇవాళ మిగిలిన సీల మీద ఇట్లా ఆజమాయిషి చేసే అధికారం ఉందా? మేజర్ డెసిషన్స్ తీసుకునే అధికారం ఆయనకు ఉందా? ఒక కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి అధికారికి ఇష్టం వచ్చినట్టు ఈ కండిషన్స్ మార్చే అధికారం ఆయనకు ఎవడిచ్చినాడు అంటే ఇవాళ వాటర్ ట్రాన్స్మిషన్ తీసుకొచ్చి దీనికి సమానంగా పెడితే ఈ 5, 8 5వ ప్యాకేజీ 8వ ప్యాకేజీ ఏదైతే ఉన్నాయో లిఫ్టిగేషన్ ప్యాకేజీలు దాంట్లో ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 8 వర్క్స్ చూపిస్తే 7 డ్రింకింగ్ వాటర్
ఏడు డ్రింకింగ్ వాటర్ భయ్యా. ఇరిగేషన్ ఎంత 2.86 crores మాత్రమే డ్రింకింగ్ అంటే ఇరిగేషన్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏమైనా ఉంటుందని అడుగుతా ఉన్నాను. ఇలా ఎందుకోసం చెప్తా ఉన్నానంటే ఈ నిబంధనలు టైలర్ మేడ్, కస్టమైజ్డ్, వాటికి అనుగుణంగా ఈ అంటే మీల్కు సరిపో విధంగా మార్చిండు కేసీఆర్. దానికి ఏం సమాధానం చెప్తామని చెప్పి ఈ వేదిక మీదకి వెళ్ళి నేను కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నెంబర్ 2, ఇంకా నవయుగ ఒక ఇటువంటి 4 వర్క్స్ ఎక్స్పీరియన్స్ చూపించారు. నేను మీకు కూడా అందరికి సీడీలు ఇచ్చినాయా, మొత్తం ప్రెస్ కూడా సీడీలు ఇచ్చినాను. 4 వర్క్స్ ఎక్స్పీరియన్స్ చూపించారు. 4 వర్క్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే దాంట్లో కేవలం ఆయన చేసిన ఎక్స్పీరియన్స్ ఎంత ఉందంటే 35.75%. 225 కోట్ల రూపాయలు పని నేను 2006-7లో చేసినని చెప్తే ఆయన 100% క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఆయన చేసింది ఏంటంటే 35.75% ఆయన. ఇది జాయింట్ వెంచర్ పార్ట్నర్. ఇవాళ ఇంజనీర్లు మీరు ఎట్లా మన ఇంజనీర్లకు అంటే ఎవాల్యుయేషన్ చేసే అధికారం, ఎవాల్యుయేషన్ చేసే విధానాలు తెలియవా? అంటే 80 కోట్ల రూపాయల ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిన ఈయన 225 కోట్ల ఎక్స్పీరియన్స్ తీసుకొని నాకు కూడా ఎలిజిబిలిటీ వచ్చిందంటే ఆ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అయినా అరే డిజైన్స్ మారుస్తానంట. డిజైన్స్ మార్చే ఇప్పుడు డిజైన్స్ మార్చే ఏం చేసిందంటే కల్వకుర్తి లిఫ్ట్ 2లో డిజైన్ మార్చుకుంటే నేను ఆ రోజు కల్వకుర్తి జొన్నలబంగలో పోయినా ఆయన మీటింగ్ పెడితే మీ మీద ఉంది కేసు, నా మీద నేను కొట్టేసిండు జడ్జి. తప్పు ఈయన జనార్దన్ ఏం లేదు. ఆయన రిప్రజెంటేషన్ చేయడానికి పోయిండు. వీళ్ళు పోలీసు వాళ్ళు కాకుండా రాళ్లతో కొట్టిండు. వీళ్ళందరూ తుషారావు రాళ్లతో కొట్టించిందని చెప్పి నా కేసు కొట్టేసిండు. మీద ఉండాల్సింది. ఇప్పుడు నేను ఒక్కటి ఏం చెప్తున్నా అంటే డిజైన్ మార్చిండు, సైట్ మార్చిండు, కూలిపోయింది. 578 కోట్లకు పూర్తి కావాల్సింది 1000 కోట్లకు వచ్చింది. అది ఈపీసీ. ఇప్పుడు మొత్తం అట్లే ఉంది. ఇప్పుడు మొత్తం కరప్షన్లా నెంబర్ 1 కింగ్ కృష్ణారావు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. ఆ పార్టీలో ఉండే అవినీతిని కొనసాగిస్తారు. ఇక ఎందుకు చెప్తున్నా అంటే ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు దయచేసి అవి ఇన్ఎలిజిబుల్ టెండర్ వెంటనే రద్దు చేయాలి. చట్ట ప్రకారంగా ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేసిన వాళ్ళని వెంటనే రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవమని మేము కోర్టు పోతే మామూలుగా పాలమూరు పెద్ద మనిషి ఒక ఆయన కోర్టు పోయిండు. ఆ కోర్టు ముట్టికాయలు పెట్టింది అన్నది. కేసీఆర్ వదిలను, ఈ కోర్టులో రివ్యూ చేసిన, ఈ కోర్టులో ఇంకో పిల్లు వేసిన, అవసరం వస్తే సుప్రీంకోర్టు పోతా, నీ మెడల్ వంచుతా, ఈ టెండర్లను రద్దు చేపిస్తా అని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు టెండర్లు అంటే పనులు చేసే అధికారం అయితే లేదు. అది మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది అసెంబ్లీలో అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టెండర్లు ఇట్లున్నాయి. తర్వాత ఇప్పుడే 18 ప్యాకేజీల వాటర్ ట్రాన్స్మిషన్ ఇంకా మళ్ళా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఎట్లా వాడు ఎక్కడ ఒక్క ప్రాజెక్టు కట్టలేదే. మీరు దయచేసి ఒక్క ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి. అన్ని సగం కూడా కాలే. ఇప్పుడు ఆయన కట్టాల్సింది ఈవెన్ రిజర్వాయర్లు అనుభవం కూడా లేదు. రిజర్వాయర్లకు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే వాటర్ ట్రాన్స్మిషన్ సిమిలర్ టు రిజర్వాయర్ కట్టడానికి సిమిలర్ వర్క్స్ కింద వాటర్ ట్రాన్స్మిషన్ కూడా పెట్టిన తర్వాత ఎందుకు ప్రతిపక్షాలు మనం ఇట్లా ఇంత పచ్చి దోపిడీ చేస్తుంటే మనం ఊరుకుంటాం మంచిది కాదు. దయచేసి అందరం ఐక్యం కావాలి. దీంట్లో అన్ని పార్టీలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీద, అవినీతి మీద అందరం ఐక్యమై పోరాడి
ఇలా తెలంగాణ కొట్లాడింది ఎవడా? సెప్టెంబర్ 12, 1968 విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఆనాడు ప్రారంభించి సేఫ్ గార్డ్స్కు ప్రారంభించిన ఉద్యమం 69లో 369 మంది సహచరులకు కోల్పోయినాం. మర్నాడు జరిగిన ఈ గడవ జరిగిన ఏదైతే ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు అంటే ఈ కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేద్దామని, అవినీతి లేని పాలన కావాలనుకున్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలనుకున్నారు. ఇలా బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ అనుకున్నారు. అప్పుల పాలు చేసుకోవాలని చెప్పి ఎవరు అనుకోలేదు. ఇలా ఎందుకోసం అంటే నేను చెప్తున్నది ఇంకొక విషయం శ్రద్ధగా వినాలి. ఈ టెండర్లన్నీ తీసుకున్న వాళ్ళు ఈ మీల్ కానీ నవయుగ కానీ వీళ్ళు చేస్తున్నారా పనులు? 30%కు 40%కు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు. 30 కడప వాళ్ళు ఉన్నారు కానీ ఈవెన్ తెలంగాణలో ఒక్కడో వారంలో చేస్తున్నా 30%, 40%కు. ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్ అని ఆఫీస్లో కూర్చొని ఆంధ్ర వాళ్ళు జేబులు నింపుకొని దాంట్లోకెళ్ళి 40,000 కోట్లు 50,000 కోట్లు ఈ కేసీఆర్కు ముట్ట చెప్తున్నారు. అది ధైర్యం ఉంటే నేను చెప్తున్నాను, నేనే వదిలిపెట్టా. నేను సిబిఐని పోయి కలిసిన, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కలిసిన, నీతి ఆయోగ్ను కలిసిన, ఇక్కడ సిబిసి అంటే ఇక్కడ విజిలెన్స్ కమిషన్ కలిసిన, ఇక్కడ ఉండేటువంటి మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీని కలిసిన, సాక్ష్యాధారాలను ఇచ్చిన. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటి నేను కోరుకుంటున్నా, ఇవాళ మీకు ఎవరు మనం కలిసి పోరాడి అందరం కలిసి పోరాడకపోతే ఈ బర్బాద్ తెలంగాణ అవుతుంది. తెలంగాణను బచాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బచావ్ తెలంగాణ అని చెప్పని మేము ప్రారంభించి అరే 1,000 కోట్లు పెట్టండి పాలమూరు 8 లక్షల ఎకరాలకు ఢిల్లీ వచ్చంటే, ఇంకొకటి విషయం చక్కగా పత్రికల వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఇంజనీర్లు సమాధానం చెప్పాలి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. 7,000 కోట్ల రూపాయలతోటి 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నప్పుడు మా 4 ప్రాజెక్టుల ద్వారా 8 లక్షలకు 10 లక్షల ఎకరాలకు 60 లక్షలు ఎట్లయితుందా? ఏం లక్ష్మణ 60,000 కోట్లు ఎట్లయితుంది? ఎట్లయితుంది అంటున్నా. ఇప్పుడు మీరు ఒకటి స్పష్టంగా చెప్తున్నా, అరే 60,000 కోట్లకు ఇప్పుడు అంటే ఏం చేయాలి? 7,000 కోట్లకు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఇలా 60,000 ఎకరాలకు ఎన్నిసార్లు పెంచిందా? ఇది ఈ పత్రికల వల్ల కూడా నేను విజ్ఞప్తి చేసిన, మనం కూడా దండం పెట్టున్నా. నేను ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ఇలా మీ లోపల ధైర్యం రావాలి. 4th ఎస్టేట్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కడ లేని అవినీతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుంటే దాన్ని వెలికి తీసి ప్రచురించి ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిన మీది బాధ్యత. దానికి దయచేసి భయపడకండి. ఎందుకు భయపడాలి? మనం పత్రికలు ఎందుకు భయపడాలి? మీ యాజమాన్యాలకు కొద్దిగా ఏమైనా ఉంటే వెనక్కి మొదటి ఆలోచిస్తుండొచ్చు, కానీ మీరెందుకు భయపడతారు? యజమాన్యాలైతే భయపడతాయి కొద్దిగా, కానీ మీరైతే భయపడకుండా నేను చెప్పేది రాయండి. ఇప్పుడు నేను మీకు అందరికి కూడా సీడీలు ఇచ్చిన దాంట్లో ఒక్కటి ఏమైనా రికార్డు అంటే తప్పు ఉంటే, ఒక డాక్యుమెంట్ తప్పు ఉంటే చెప్పండి, క్షమాపణ కొడతా, తల ఉంచుకొని వెళ్ళిపోతాం. ఇలా 30% వచ్చి ఇంట్లో కూర్చొని కాంట్రాక్టర్లు తింటుంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఏమో ఆంధ్ర నాయకత్వంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకపోతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ఆయన ఆంధ్ర ఆయన కేసీఆర్ ఆయన ఆంధ్ర ఆయనేనా అంటే నాకు డౌట్. వాళ్ళు ఏమన్నా అంటే మేము ఆయన చాలా రోజులకి వెళ్ళి మిత్రులమే, కానీ ఆయన దాని ఉంది. ఇప్పుడే మన మహబూబాబాద్ జిల్లాలో 36 లక్షల ఎకరాలకు సాగు కొనువైన భూమి, దాంట్లో
ఎవరు ఇప్పుడు 4 లక్షల ఎకరాలు ఉన్నారు కాదు, మనకు ఇప్పుడు ఉన్నది 1 లక్ష ఎకరాలు 2,000 చెరువులు గిరువులు తీర్చిపెట్టానమ్మా. 1 లక్ష ఎకరాలు దూరాల, ఇప్పుడు మిగిలిన 8 లక్షల ఎకరాలు 9, ఇప్పుడు 7 లక్షల ఎకరాలు ఆడేసి 1 లక్ష పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఏదో ఇప్పుడు చేస్తాను కదా మా ముఖ్యమంత్రి 89,000 ఎకరాలు. దానికి నేను చెప్తున్నా మొత్తం కంప్లీట్ చేసుకుంటే మన తెలంగాణ వచ్చింది కదా, చేసుకుంటున్నాం కదా, అందుకోసం అని చెప్పాను. ఇప్పుడు ఈ 7 లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి వచ్చిన మొత్తం అయితే మీకు ఎంత అవుతుంది? మొత్తం 16 లక్షల ఎకరాలు, ఇంకా 20 లక్షల ఎకరాలు మిగిలిన. మన దానికెళ్ళి నేను నల్గొండ వ్యతిరేకం కాదు. ఇలా నల్గొండలో మీరు ఇప్పుడు SLBC టనల్ తొందరగా పూర్తి చేయండి, ఒక 3-4 కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ పాలమూరు ఇంత వెనుకబడ్డ జిల్లా, అడవి అంటే ఎడారిగా మారిపోతున్న జిల్లా, దీనికి మొత్తం ఆ 2 TMCల వాటర్ను వాడుకోవాలనేదే దీనికి మనం కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పని నల్గొండ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి PCC అధ్యక్షుల వారికి కూడా నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్కు ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా అంతా అలసిపోయి ఉన్నాం. లాస్ట్ ఒకటి జస్టిస్ అమితావ్ రాయ్ మన శశికళ జడ్జిమెంట్ ఇస్తూ ఇలా కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా పరివేగించి నిర్భీతిగా, నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇలా ఈ సమయంలో ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక పవిత్ర యుద్ధం ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభం చేయాలనేటువంటి నాయకులను వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికి మనం అందరం కూడా నిజంగా చెప్తున్నాం, ఇది ఒక పవిత్ర యుద్ధం ప్రారంభం చేయాల్సిందే ఈ అవినీతికి ఖిలాఫ్గా. లేకపోతే ఏందయ్యా మీ కార్టెల్ ఫార్మేషన్ చూస్తే మీకు 0.2% లెస్, 0.3% లెస్, 0.5% లెస్. ఇలా ఇంజనీర్లకు నిబంధనలు చదువుకోరా? జీవో 94 ఏం చెప్తాడు? ఇవి ఒకవేళ ఒక ఇంజనీర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక దాంట్లో టెక్నికల్ బిడ్లో ఈ టెండర్లు కుమ్ముక్కైనట్టు అనుమానం వస్తే టెండర్లను రిజెక్ట్ చేయాలని చెప్పని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కుమ్ముకే. ముఖ్యమంత్రి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఇవాళ ఈ టెండర్లన్నింటినీ మొత్తం ఈ తెలంగాణలో వచ్చి ఇట్లా కూర్చున్నాడు ఏమనకుండా పోనీ ఆనంద్ మీద టెండర్లే, ఇరిగేషన్ టెండర్లే, మున్సిపల్ దాంట్లో టెండర్లే, జేకమిషన్ టెండర్లు పనులు పర్సెంటేజీలు 6%, 12%, 40%. ఈ పర్సెంటేజ్లకే పరిమితం అయిపోయింది ప్రభుత్వం. ఇలా కేసీఆర్ ఒక్కటే అడుగుతున్నా, మీరు ఇప్పుడే అరుణ గారు అన్నారు ఈ ప్రభుత్వం పునాదులు కదులుతాయి. మీరు ఇట్లా సార్ కొద్దిసేపు అవి పక్కన పెట్టండి, నేను నిరూపిస్తాను. ఇప్పుడు ఢిల్లీ నుండి రాగా ఎక్కడ ఉంటాను కొద్దిగా మనం కట్టుకుంటే ఢిల్లీ అవే కలిసి వస్తాయి. ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా, ఈ ఎస్టిమేట్, ఈ డిపిఆర్, ఇవన్నీ మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎప్పుడైతే మనం ఆ దాంట్లో ఉన్నటువంటి అవకతవకలను బయటకు తీర్చిన మరుక్షణము ఈ గవర్నమెంట్ కుప్ప కూలక తప్పదు. దానికి మీరందరూ సహకరించాలని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మొట్టమొదటి ఇంజనీర్లను పిలిస్తే 19-20 మంది వచ్చింది. ఇంజనీరింగ్ చీఫ్లు, సిఈలు, వాళ్ళు వీళ్ళు. ఒక ఆయన అయితే మొన్న నేను పిలిస్తే నా ఇంటికి వస్తుంటే మధ్యకే వెళ్ళిపోయాడు. ఇంటికి ఏదన్నా వస్తాను అంటే ఏం చేయాలన్నా మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే, ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద ఎవడు అంటే పోరాడుతుంటే వాళ్ళకి సహకరించే ఇంజనీర్లకు కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది తెలంగాణ.
కానీ వదులుతున్నా, నేను వదిలే ప్రసక్తే లేదు. ఇలా లాస్ట్కు ఫైనల్గా ఏంటంటే మనది డిమాండ్, రంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది అక్కడనేమో పాలమూరు రంగారెడ్డి అని ఇడబెట్టి ప్రాణైతే చేవలేదు పోయి చేవలేను మొత్తం మంట కలిపేసి. ఇలా మా డిమాండ్ ఏంటంటే గోదావరి జలాలు మనందరం కలిసి పాలమూరు కూడా తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఎందుకంటే వేల టీఎంసీలు ఇవాళ గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిని యూటిలైజ్ చేసుకునేటందుకు ఇవాళ టెక్నాలజీతో ఖచ్చితంగా పాలమూరు కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు. దానికోసం అందరం కలిసి ఒక పథకాన్ని రచిద్దామని చెప్పి నేను మీకు సవినంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా రంగారెడ్డి జిల్లాను పూర్తిగా ఫస్ట్ పట్టించి ఇవి మీకు కృష్ణానదిలో నీళ్లు 30-35 రోజుల కంటే మించి లేవు. అవి ఒట్టిగా ఎందుకు ఈయన వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కూడా తెలియదు. ఇంకొక విషయం కూడా అరుణమ్మ గారు, మన 4 ప్రాజెక్టులకు ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ తయారు కాలేదు. కలవకుర్తికేమో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లేవు. ఈ హరీష్ రావు చెప్తాడు వచ్చే సంవత్సరం ఖరీఫ్కు మొత్తం ఇస్తాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు. అరే బేవకో, అసలు వాస్తవాలు ఏదో తెలుసుకొని మాట్లాడమని చెప్తున్నాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రజలను మభ్యపెట్టకు హరీష్ రావు. నీకు జైలు తప్పదు, మీ మామకు జైలు తప్పదు. మీ అవినీతిని బట్టబయలు చేస్తాం. ఇలా మీరు ఒట్టికొచ్చి ఏదో మేము అడ్డుకుంటున్నట్టు. ఇలా పాలమూరుకు 2 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, ఒకటేమో 7,000 కోట్లతో, ఒకటేమో 29,500 కోట్లతో 2 డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. మొత్తం ఇప్పుడు ఎందుకు కొత్తగా వాళ్ళు 2 డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. మన పాలమూరు రంగారెడ్డి కొత్తగా తీసుకొని వస్తుందాం. ఇలా ఇంకొక విషయం ఎక్కువ అర్థం చేసుకునే విషయం ఒకటి, నేను ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చేస్తున్నామా. మన పాలమూరు రంగారెడ్డి ఇదే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. మన సైట్ ఎందుకు మార్చాలి? సైట్ మార్చాల్సిన అవసరం లేదు కదా, ఒరిజినల్ సైట్లోనే కట్టవచ్చు కదా. అరే నీవు 26 నాడు నువ్వు ఒక 26/2016 నాడు ఒక మీటింగ్ పెడితే అక్కడ ఉండే ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ మనకు ఈ ఆల్టర్నేట్ ప్రపోజల్ వద్దని చెప్పింది. 1/7 నాడు ఒక జాయింట్ అంటే రిపోర్ట్ ఇస్తే అరే 300 మీటర్ల దూరంలో వద్దు, డేంజర్ అవుతుంది, ఇది డిఫాల్ట్ అవుతుంది, కలవకుంటుంది అని చెప్పిండ్రు. సుబ్బారెడ్డి అని ఒక ఎక్స్పర్ట్ని పిలిస్తే దీంతో చాలా ప్రమాదం ఉందని చెప్పారు. ఆఖరుకు వెంకటేష్ అని చెప్పని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ను పిలిస్తే ఉత్తరం రాస్తే ఆయన వచ్చినాడు. ఆయన వచ్చేని చెప్పిండు ఇది కరెక్ట్ కాదు, 300 మీటర్లకు దూరం నాకు కట్టొద్దు అని చెప్పిండు. అయితే ఇది కట్టొద్దు అని చెప్పిండు కదా అని కాంట్రాక్టరు నవైగా ఆయన పోయి నైతాని అని ఒకటి లోకొచ్చుకున్నాడు తిరుమలకెళ్ళి. వాళ్ళతో ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు ఆధారంగా డిపార్ట్మెంటల్ కమిటీ అంట. దీంట్లో ఎంత అంటే ఎంత అవినీతి ఉందంటే అడుగున అవినీతి ఉంది. పాలన టెండర్ల అవినీతి, ఆమోదంలో అవినీతి, డిజైన్ మార్చకంలో అవినీతి, ఎక్కడ చూసిన అవినీతి ఉంది. నాకు ఇది ఎంత చదివినా అంతు చిక్కడం లేదండి. అంటే అవినీతి అంత లోతుగా అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఆ అవినీతిని నేను ఇప్పుడే వదిలిపెట్టలేను మీకు మిమ్మల్ని. ఇవాళ నేను నాగర్కర్ల మీటింగ్ ఉన్నా నేను క్యాన్సల్ చేసుకున్నాను. ఇప్పుడే వారి ముందలే ఫోన్ మాట్లాడి నేను ఒక్కటి ఏం చెప్తున్నా అంటే దీని తర్వాత బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ మిషన్ భగీరథ. ఎందుకంటే పేర్లు ఎట్లా పెట్టాలి, తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకోవాలి, దోపిడీ కొనసాగించాలి. ఇది కేసీఆర్ సిద్ధాంతం. తెలంగాణ తెచ్చుకున్నాడు, తెలంగాణ ఆయన తెచ్చింత. మీరు బిల్లు పెట్టిండ్రు, మేము మద్దతు ఇస్తే తెలంగాణ వచ్చింది. ఆ రోజు మనం చూడలేదా సుష్మా స్వరాజ్ గారు చీకట్లైనా సరే ఆ రోజు పార్లమెంట్ లో మొక్కలోని ధైర్యంతో ఈయన లేనేలేడు, అక్కడ ఈయన లేనేలేడు, మొక్కలోని ధైర్యంతో ఆ రోజు బిల్లు పాస్ చేపిస్తే సాయంత్రం దగ్గర ఊపుకున్నాడు. మీరు మేమేం చేయలేకపోయినాం కానీ ఆయన చేతులు ఇట్లా పెట్టి ఏమన్నప్పుడు తెలంగాణ తెచ్చిన అంటే ప్రయత్నం. నేను పార్లమెంట్కి పోతున్నాను ఆయన అంటే నిలవడం అంది.
అసెంబ్లీలో ఉంటే అది వేరే పరిస్థితి ఉంటుండే. సరే ఇప్పుడు ఏమైంది తెచ్చింది తెలంగాణ తెచ్చినది. నేను పాలమూరులో ఒక ఊరికి పోయినా ఓట్లు వేసుకుంటే ఆటోలు అంతా గుప్పు వస్తున్నారు. ఏందమ్మా అని అడిగిన. ఎక్కడ వేసింది అంటే కార్కేసి. ఎందుకు అని అడిగితే అయ్యా మా పిల్లలకి ఉద్యోగం వస్తుందంట, 1,00,000 రూపాయలు మాకు రుణం పోతుందంట, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టాలంట, 3 లక్షలకు 3 లక్షలు ఉండే 3 లక్షలు ఇల్లు కట్టాలంట, తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తారంట, మొత్తము అరచేతులంతా స్వర్గం చూపించేసి ఇంకా మేము వేసినామయ్యా అని ఇంకా అప్పుడే అనుకున్న పాయన ఉన్నదే చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఒకసారి గెలుచుకుంటూ వచ్చినా కదా, నాకు కూడా ఒక కొత్త అనుభవం వచ్చేసింది కదా. ఇప్పుడు అందుకోసం పాయ అనుకున్నా, అంతే అయింది. ఎక్కడ పాయను ఇంటికో ఉద్యోగం ఎక్కడ పాయనో తెలియదు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కాన్ఫరెన్స్ లో 2 ఊర్లో కట్టించిండు. ఇవాళ ఎవరికైనా ఉన్న కట్టిండు. 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చిండో తెలియదు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది, మనం నిర్మించిన ప్రాజెక్టులతో వచ్చిన నీళ్ళు వస్తే ఆ చెట్లకాడికి పోయి చేపలు ఇస్తున్నారు. ఆ చేపలతోటే బతారు అనుకుంటున్నారు బెస్తులు. అరే నీవు లేకుంటే మాత్రం ఇంకోటి విడిచిపెట్టి వాడిని కూడా బతుకుతున్నాడా. ఈ కొత్త వచ్చి ఇలా చేపలు కొత్త విడిచినట్టు చేస్తున్నారు. ఇప్పుడు గొర్రెలు ఇస్తారంట. గొర్రెలు అంటే ప్రజలు గొర్రెలుగా భావించి మేము అన్ని కమ్యూనిటీస్ వస్తాయని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఒకసారి చూసి నేను మొత్తం ఏ ఎలక్షన్ అది 94 మొత్తం నిజాం కాలేజీలో రోజుకో కుల సంఘాన్ని పిలిచి అవి ఇవి అన్ని కొట్టించి డోర్లు కొట్టించి చెప్తే అడ్రస్ లేకుండా. ఇప్పుడు ఈయనది కూడా అదే అడ్రస్ లేకుండానే పోతుంది. కానీ ఈయనకేమి ప్రజలు ఓటేస్తారని చెప్పి నేనేమనుకోకండి. కానీ ఐక్యంగా పోరాటం చేసి ఈయన స్థాయి నాకు చూపించాల్సిన బాధ్యత మాత్రం మనం. దయచేసి ప్రజలకు తెలుసు కానీ దానికి ఒక పగ్గాలు పట్టుకుంటాడు కావాలి కదా. పగ్గాలు పడితేనే గట్టిగా పడితేనే తలా పగ్గం పడదాం. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు నేను దీంట్లో సార్ నా సజెషన్ అంటే ఏదైతే పాయింట్స్ మీరు ఆ టెండర్స్ లో ఎక్కువగా ఉన్నాయనుకున్నారు, మీరు మరోసారి ఆ విషయంలోనే అంటే మీడియాకి ఇస్తే మమ్మల్ని విషయంలో వస్తాము. బికాస్ మీరు బ్రాడర్ కవర్ చేసిండ్రు. స్పెసిఫిక్ గా ఈ టెండర్ లో ఇట్లా ఎలిజిబుల్ చేయడానికి దీంట్లో సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయి. ఒక్క నిమిషం కూడా ఒక్క టెండర్ నిలవదు. ఆ టెండర్ దీనిగా బ్రహ్మదేవుడు వచ్చినా ఈ టెండర్లను రద్దు చేయకుండా ఆపలేడు. ఇవాళ కేసీఆర్ నుండి కాదు ఇది. కేసీఆర్ ఇవాళ ఆయన జగన్మ దిగొచ్చిన ఆయన నుండి కాదు ఇది. అనాథ కలిగిన టెండర్లు, ఈ అనాథ కలిగిన టెండర్లను ఇప్పుడు మీకు ఖచ్చితంగా సార్ నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాను. దాంట్లో ఇదొక్కటే కాదు, వాటర్ గ్రిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడే మా అరుణమ్మ చెప్పింది 146 జీవో మీద చేస్తున్నాను. ఎట్లా 1000 కోట్లు దండుకుంటున్నారు, జైలుకు తోలిస్తారు అధికారులను. వీళ్ళు అధికారులను కూడా హెచ్చరిస్తున్నా. కేసీఆర్ చెప్పినట్టు, హరీష్ రావు చెప్పినట్టు ఇరిగేషన్ వాళ్ళందరూ పోయి జైల్లో కూర్చుంటే ఈ కరువైపోతారు ఇంజనీర్లు. తెలంగాణ రాష్ట్రానికి కరువైపోతారు బిడ్డ, జాగ్రత్త. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అడిగితే సార్ క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది, ఇంక రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద పోయింది అంటున్నాడు. అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటున్నాడు కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం ముఖ్యమంత్రి మీదకి వెళ్ళిపోయిందంట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక్కటే ఇప్పుడు మంచి ప్రజెంటేషన్ ఇస్తాను సార్. దీంట్లో కూడా అంటే మీకు అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ కొన్ని. ఎందుకంటే నేను ఏది కూడా నా జీవితం లోపల అప్పుడు కొట్లాడిన అసెంబ్లీలో కొట్లాడిన 2004 నుండి 14 వరకు నేను ఒప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఒప్పించి పిఎస్సీల పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 5,000 కోట్ల రూపాయలు ఇదే కాంట్రాక్టర్కి రికవరీ చేయమని చెప్పి నేను పిఎస్సీ ఒక స్పెషల్ రిపోర్ట్ ఇస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో
ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద చర్య లేదు. స్పీకర్ గారిని ఇప్పుడు మీరు అడగండి, నా రిపోర్ట్ ఏమైందో రేపు మీరు తీసుకొని అడగండి. ఆ రిపోర్ట్ నువ్వు పోయి గవర్నర్కి ఇచ్చిన, ఇది ఎక్కడగా ఈ స్పీకర్ గారు దీని మీద చర్య తీసుకుంటలేదు, గవర్నర్కి ఇచ్చిన, ఇదే గవర్నర్ 5-6 సార్లు కలిసిన గవర్నర్ ఫలితం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పోరాటం మాత్రం వదిలేదు లేదు. అప్పుడు కోర్టులు పోలేదు, ఇప్పుడు కోర్టుల మీద వదిలేదు లేదు. ఈ పాలమూరు రంగా ఎంత నిస్సిగ్గుగానే ఎవడన్నా అసెంబ్లీ సాక్షిగా మిత్రులారా మీరు అందరూ సాక్ష్యం, అసెంబ్లీ సాక్షిగా పాలమూరు రంగారెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చింది కదా. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఇచ్చిందా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? ఏమయ్యా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఇచ్చిందా డ్రింకింగ్ వాటర్ అని ఇచ్చింది? మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఇస్తే ఇప్పుడు ఇవాళ అఫిడవిట్ ఎట్లా ఇచ్చిండు ఎన్జిటి ఉండాలా ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎవరి చెవులా పూలు పెట్టనీకే ఇంత అంటే ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాల కోరు కేసీఆర్. ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఉంది. ఎప్పుడు కూలుతుందో వాళ్ళకి తెలియదు, అది పూలక తప్పదని చెప్పి కూడా మనవి చేస్తూ ఏదో తొందరలో ఎలక్షన్లు పెడితే వీళ్ళందరూ ఏకం కాకుండా పోతారేమో, లేకపోతే అంటే ఏదైనా మీద తప్పించుకోవచ్చు అని ఎలక్షన్లో కూడా ముందర పోయేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2018లో పోతాడా ఎప్పుడు పోతాడో కానీ కొద్దిగా ముందరికి జరిగించేటట్టు ఉన్నారు. అందుకోసం ప్రతిపక్షాలు కూడా ఇక సమయం లేదు, మనం వీళ్ళ మీద దాడిని పెంచాల్సిందే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సిపిఐ కూడా ఒక మీకు కూడా ఇస్తున్నాను, మీ ఆఫీసులు ఇచ్చి సాక్ష్యాలు ఉన్నాయా మొత్తం టోటల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి నా అవినీతికి సాక్ష్యాలతోటి నేను ఇవాళ మీకు ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. దాని తర్వాత కూడా ఇస్తాను సార్, మీరు కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. we will have a good presentation on this అవినీతి దాని మీద ఇద్దాము. థ్యాంక్స్ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.